మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. ఆస్కార్ పండగ ప్రపంచమంతా సినిమాలను ప్రేమించే వాళ్ళకి, సినిమాలను పూజించే వాళ్ళకి, సినిమాల మీదే బ్రతుకు తెరువుగా ఆధారపడినటువంటి వాళ్ళకి, సినిమాయే జీవితంగా బతికేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఆస్కార్ అవార్డుల పండగ అంటే నిజంగా ప్రపంచం అంతా పండగే. ఈసారి విచిత్రంగా ఒక సినిమాకి, అమెరికన్ మూవీ, ఆ సినిమాకి 5 అవార్డులు వచ్చినాయి. అనోరా ఆ సినిమా పేరు. దానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది, బెస్ట్ ఉత్తమ చిత్రంగా. అలాగే ఆ సినిమాకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. అలాగే ఆ సినిమాకి హీరోయిన్గా చేసినటువంటి మికీ మ్యాడిసన్ అనే అమ్మాయికి ఉత్తమ నటిగా బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. అలాగే బెస్ట్ స్క్రీన్ ప్లే, ఒరిజినల్ స్క్రీన్ ప్లేలో అవార్డు వచ్చింది. అలాగే ఎడిటింగ్లో కూడా వచ్చింది. కేవలం డైరెక్టరే ఎడిటింగ్కి, స్క్రీన్ ప్లేకి, డైరెక్టర్కి 3 అవార్డులు ఆయనే కైవసం చేసుకుంటే మొత్తం ఈ సినిమా 5 అవార్డులు మొత్తం అన్ని పత్రికల్లో కూడా వచ్చింది. దీని గురించి బహుశా ఆల్రెడీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలా దీని గురించి వచ్చే ఉంటుంది. అయితే ఈ సినిమా గురించి మిత్రులారా ఒక విషయం మనం చెప్పుకోవాలి. విచిత్రం ఏమిటంటే వరల్డ్ వైడ్గా 5 అవార్డులు గెలుచుకున్న ఈ సినిమాలో ఏమిటి అంత గొప్పతనం అనేటటువంటిది ఒకటి చర్చ అయితే జరుగుతుంది కదా. ఒక ప్రాస్టిట్యూట్ హీరోయిన్, నిజంగా మనం తెలుగులో చెప్పాలంటే వేశ్య, ప్రాస్టిట్యూట్ అంటే ఒక ప్రాస్టిట్యూట్ హీరోయిన్గా ఉన్న ఈ సినిమాకి 5 ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి సినిమా అవార్డులుగా పరిగణించబడేటటువంటి 5 ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది. ఏ ప్రాస్టిట్యూట్ హీరోయిన్గా ఉంటే ఆ సినిమాకి అవార్డులు రాకూడదా అని నేను ఆ విషయాన్ని విమర్శిస్తూ చెప్తున్నటువంటి విషయం కాదు. కానీ కథ అటువంటిదన్నమాట. ఇందులో ఉన్నటువంటి కథ ఆమె చుట్టూ తిరుగుతుంది. యాక్చువల్గా అందరూ కూడా పత్రికల వాళ్ళు అందరూ కూడా మీడియాలో ప్రాస్టిట్యూట్ హీరోయిన్ అంటున్నారు, కానీ షీ ఈజ్ ఎ స్ట్రిప్పర్ అంటే ఈ పబ్బుల్లో, క్లబ్బుల్లో తాగి ఊగి జోగి వినోదం కోసం వెళ్తారే, వాళ్ళ వినోదం కోసం తన వస్త్రాలని విదిలించుకొని నగ్నంగా నాట్యం చేసేటటువంటి అమ్మాయి. ఆమెను ప్రాస్టిట్యూట్ అనొచ్చా లేదా అనేటటువంటిది ఇంటర్నేషనల్ మీడియాలో స్ట్రిప్పర్ అంటున్నారు తప్ప ప్రాస్టిట్యూట్ అని అనట్లేదు. మన వాళ్ళు ప్రాస్టిట్యూట్ అనేటటువంటి మాట మాట్లాడేస్తున్నారు. కానీ ఆమెకు సంబంధించినటువంటి కథ నిజంగా వేశ్యలు ప్రధాన పాత్రలో ఉండి గొప్ప గొప్ప సినిమాలు మన తెలుగులో కూడా ఉన్నాయి. అంతెందుకు కన్యాశుల్కంలో మధురవాణి ఎవరు? ఆ సినిమా అప్పటికి ఇప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ కదా. అట్లాంటి సినిమాలు చాలా ఉన్నాయన్నమాట. అంటే వేశ్యలు ప్రధానంగా కథానాయిక పాత్రలో ఉండి ఉన్నటువంటి సినిమాలు. అయితే ఈ సినిమాకి ఇంత ఇంటర్నేషనల్గా అక్లైమ్ ఎందుకు వచ్చింది, అందరి దృష్టిని ఎందుకు ఆకర్షించింది అంటే ఆల్రెడీ ఇది 97th అకాడమీ అవార్డు. ఇప్పుడు ఈ ఆస్కార్ అవార్డ్స్ అనేవి 97th అవార్డు ఇది. ఈ సినిమా 2024 అక్టోబర్లో రిలీజ్ అయింది. ఈ సినిమా 2024 క్యాన్స్ 77th క్యాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా అత్యున్నతమైనటువంటి ప్రైజు, అది పాల్మే డియోర్ అనే ప్రైజ్ అన్నమాట. అది చాలా సర్వోన్నతమైనదిగా చెప్తారు ఈ క్యాన్స్ ఫెస్టివల్లో. సో అది గెలుచుకుంది. అలాగే ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా, ఇది సాధ్యమైనంత వరకు ఇప్పటి వరకు కేవలం ఒక 10 సినిమాలు మాత్రమే ఈ 2 అవార్డులను కూడా గెలుచుకునే ఆస్కార్లో అని అంటారనమాట. అంటే ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా ఈ అవార్డు కూడా ఇది ఇంతకుముందు గెలుచుకుంది. అంతకుముందు క్యాన్స్ ఫెస్టివల్లో అవార్డు గెలుచుకుంది, అలాగే ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా అవార్డు గెలుచుకుంది, ఇప్పుడు ఆస్కార్లో కూడా అవార్డు గెలుచుకుంది. అవార్డు అంటే కేవలం ఉత్తమ చిత్రం అవార్డే కాదు, డైరెక్టర్కి, స్క్రీన్ ప్లేకి, ఎడిటింగ్కి, ఉత్తమ నటిగా అందులో నటించినటువంటి 5 ఉంది. అయితే కథ ఏమిటి, ఈ కథలో అంత పట్టు ఏమిటి? సరే, నటిగా ఆమెకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చిందంటే ఆమె నటనకు వచ్చింది. దర్శకుడిగా ఆయనకు అవార్డు వచ్చిందంటే ఆయన దర్శకత్వ ప్రతిభతో వచ్చి ఉంటుంది.
లేదా ఎడిటింగ్కి వచ్చిందంటే ఎడిటింగ్ ప్రతిభతో వచ్చింది, లేదా స్క్రీన్ ప్లేకి వచ్చిందంటే అవార్డు ఆయన స్క్రీన్ ప్లేలో ఆయన చూపించినటువంటి నైపుణ్యం ప్రావీణ్యం దీంతో వచ్చింది. ఉత్తమ చిత్రంగా అవార్డు ఇచ్చారు ఏమిటి? ఒక క్లబ్ డ్యాన్సర్ హీరోయిన్గా ఉంది కదా, ఏమి మోరల్స్ ఉన్నాయి ఇందులో అని అంటే, మిత్రులారా ఒక సింపుల్గా దీని కథ మీకు చెప్తాను. ఆమె క్లబ్బుల్లో అందరికీ వినోదం పంచేటటువంటి, నగ్నత్వాన్ని ప్రదర్శించి వినోదం పంచేటటువంటి అమ్మాయి. ఎందుకు చేస్తారు? డబ్బు బాగా ఉన్నవాళ్ళు చేస్తారా? బాగా బలిసిన వాళ్ళు చేస్తారా? ఈ పని చెయ్యరు. ఎందుకు చేస్తారంటే కుటుంబం కోసం చేస్తారు, ఆర్థిక సహాయం కోసం చేస్తారు, అసహాయ స్థితిలో చేస్తారు, మరొక దిక్కు దివాణం లేక చేస్తారు. ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రొఫెషన్, ఇట్ ఈస్ నాట్ ఏ ప్యాషన్. అదేమి గొప్ప విద్య కాదు ప్రదర్శించడానికి, బతకడం కోసం చేస్తారు. అయితే బతకడం కోసం చేసేటటువంటి అనే అమ్మాయి, ఈ పాత్రలో మనం నటించినటువంటి అమ్మాయి పేరు మిక్కీ మ్యాడిసన్ అన్నాం కదా, ఆ నటి అందులో కథానాయిక పేరు, ఆ స్ట్రిప్పర్ పేరు ఏమిటంటే అని. ఆ అమ్మాయి తన ఉద్యోగం తన పాటలేవో తను పడుతూ ఉండగా ఒక రష్యా ధనవంతుడు కుబేరుడి కొడుకు ఆమెను చూసి ఆమెను కొన్ని రోజుల పాటు తన సొంతానికి బుక్ చేసుకొని ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడి ఇద్దరు అప్పుడు ప్రేమించుకొని పెళ్లి చేసుకుందామని పారిపోతారండి. కథ అక్కడ మొదలవుతుంది. అయితే ఈమె బ్రతకడం కోసం ఆ పని చేస్తున్నటువంటి ఆమె అతనితో బాంధవ్యంలోకి వచ్చాక, లవ్లోకి వచ్చాక, అతనితో కాంటాక్ట్లోకి వచ్చాక ఆ పని అంతా మానేస్తుంది, ఆ ఉద్యోగం అంతా మానేస్తుంది. ఇక హాయిగా బ్రతకొచ్చు అతనితో అని అనుకుంటుంది. కానీ కథ ఎక్కడ తిరుగుతుందంటే, వాడెవడో మామూలు వాడు కాదు, రష్యన్ ధనవంతుడు, ఒక రష్యా కుబేరుడి యొక్క కొడుకు అనమాట. ఆ రష్యా రిచ్ ఫెలోస్ కొడుకు ఒక అమ్మాయిని, ఒక క్లబ్ డాన్సర్ని పెళ్లి చేసుకోవడం ఏంటంటే వాళ్ళకి కోపం వచ్చింది, ఆ కుర్రవాడి తల్లిదండ్రులకి. సో ఆ కుర్రవాడి తల్లిదండ్రులకి వాన్యా అనేటటువంటి ఆ కుర్రాడి పేరు వాన్యా, ఈ అమ్మాయి పేరు అని కదా. ఆ వాన్యా తల్లిదండ్రులకి కోపం వచ్చి ఆ తల్లి ఒక పెద్ద, మనం ఆ సినిమాల్లో చూస్తామే, గోండాలని నియమించడం, వాళ్ళిద్దరిని విడదీసేయడం కోసం, అవసరమైతే చంపేయడం కోసం, పరువు హత్యలు అంటామే మనం సినిమాలు చాలా చూసాం కదా. పరువు ఎక్కడ పోతుందండి? మరి వాళ్ళు అసలు రష్యాలో అత్యంత కుబేరులైనటువంటి కుటుంబానికి చెందినటువంటి వాడు ఆ వాన్యా అనేటటువంటి వాడు, మామూలు వాడు కాదు. అటు బిజినెస్లోనూ రాజకీయాల్లోనూ చక్రం తిప్పేటటువంటి తల్లిదండ్రులకు సంబంధించిన వాడు వాన్యా. వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు ఈ అమ్మాయిని మామూలు క్లబ్ డాన్సర్ని పెళ్లి చేసుకుంటే? అందుకని వాళ్ళు ఈ సాధారణమైన పరువు హత్య సినిమాలాగా వాళ్ళు కూడా ఒకరితో కాంటాక్ట్లోకి వెళ్తారు, ఒక వ్యక్తితో. వాడేమిటి, గోండాలను పెట్టి ఏదో ఒక రకంగా చంపించడమో లేదా మనసు మార్పించడమో, వాళ్ళిద్దరిని విడదీసేయడమో ఏదో చేసేటటువంటి పని. వాడు మళ్ళీ కొంతమందిని, ఒక ముగ్గురు నలుగురిని మనుషులు పెడతారు, వాళ్ళు వెళ్ళి వీళ్ళిద్దరిని పట్టుకోవడము. ఈ గొడవంతా మొత్తం ఇదంతా కూడా పెద్ద డ్రామా నడుస్తుంది అనమాట. కామెడీగా నడుస్తుంది, డ్రామాగా నడుస్తుంది. అంటే సెక్సువల్లీ ఎక్స్ప్లిసిట్ మూవీ అని అంటారు దీన్ని డ్రామెడీ అని కూడా పెట్టారు. డ్రామా ప్లస్ కామెడీ. సో ఈ హాలీవుడ్ మూవీస్లో సాధారణంగా ఉండేటటువంటి సెక్సువాలిటీ, న్యూడిటీ అనేటటువంటిది ఈ సినిమాలో కూడా బాగానే ఉంటుంది. సినిమా అయితే మనం చూడలేదు కానీ. అయితే వాళ్ళు మొత్తానికి వీళ్ళిద్దరిని పట్టుకోవడము, వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక రకంగా ఆ బాంధవ్యాన్ని తెంపేయడానికి, లేదా కోర్టుకు వెళ్ళి ఇద్దరు పెళ్ళి అయిపోయిందంటే ఇద్దరికి విడాకులు ఇప్పించడం కోసం ఆ వెడ్డింగ్ రింగ్ని తీసేసుకొని లాగేసుకోవడం, ఇద్దరిని విడదీసేయడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. తీరా చూస్తే ఈమెని పెళ్లి చేసుకుందామని లేపుకుపోయినటువంటి వాన్యా ఏ రష్యన్ ధనవంతుడి యొక్క కొడుకో వాడంత సీరియస్ కాదు. అక్కడేదో అమెరికాలో గ్రీన్ కార్డు కోసం వాడు ఏదో వ్యవహారం చేశాడని చెప్పేసి వాళ్ళు చెప్తారు. ఇదంతా కాదు, వాడు సీరియస్ కాదని ఆమెకు కూడా అర్థమవుతుంది. ఈ మొత్తం తతంగంలో ఆమెను, ఆ కుర్రవాడిని ఇద్దరిని విడదీయడం కోసం ఈ మొత్తం ఒక పెద్ద మొత్తానికి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నటువంటి ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఇగోర్ అనేటటువంటి వ్యక్తి చివరికంట ఈ అమ్మాయితో ఉంటాడు. ఆ అమ్మాయిని కాపాడడము లేదా ఆ అమ్మాయిని అతనితో విడదీయడము, ఈ పనులన్నీ కూడా ఒక డిటెక్టివ్లా చేసి, లేదా ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నటువంటి ఉద్యోగిలా చేసి, ఇవన్నీ చేసి చివరికి
అతను ఆ అమ్మాయి పట్ల ఆకర్షితుడవుతాడు, ఆ అమ్మాయి కూడా ఇతని పట్ల ఆకర్షితురాలవుతుంది. ఆ సంబంధం ఎంతవరకు ఉంటుంది ఏమిటి అనేటటువంటిది, అది దాని దాని కంటిన్యూటీ ఏమిటి అనేటటువంటిది తెలియదు. కానీ ఒకరి పట్ల ఒకరికి ఘర్షణ, అలాగే ఎఫెక్షన్, ఈ రెండు కూడా ఉన్నట్టుగా డైరెక్టర్ చూపించి అక్కడికి తీసుకువెళ్ళి ఆ పీక్స్లో ఒక ఫీలింగ్ దగ్గర సినిమాని ఆపేస్తాడనమాట. ఈ సినిమా మొత్తం మీద మనం చూడాల్సింది ఏమిటయ్యా అంటే, న్యూడిటీని ప్రదర్శించి జీవితాన్ని గడిపేటటువంటి ఒక అసహాయురాలు, అలాంటి వాళ్లతో ధనవంతులు ఏ విధమైనటువంటి ఆటలు ఆడుకుంటారు, ఆటలాడుకొని ఎలాగ విదిలించేసుకుంటారు. కానీ వీళ్ళు పాపం అమాయకంగా తమ అసహాయత్వంతో అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, అమాయకంగా వాళ్ళ మాయలో పడి ఈ మొత్తం అంతా వదిలేసుకొని వాళ్ళ వెంటబడి పోవడము, తర్వాత ఎప్పుడో ఒకప్పుడు ఎదురు దెబ్బ తగిలి కళ్ళు తెరుచుకొని మోసపోయామని తెలుసుకొని వెనక్కి రావడం, ఇది కథ అంతా మామూలే. కానీ ఈ కథను నిర్మించిన తీరు, స్క్రీన్ ప్లే రాసినటువంటి తీరు, చిత్రీకరించినటువంటి వ్యవహారం, ఆ యాక్ట్రెస్ మెయిన్గా ఆ అనీ పాత్రలో నటించినటువంటి మికీ మేడిసన్ అనే అమ్మాయి యాక్షన్ అద్భుతంగా ఉంది అని చెప్పేసి అందరూ కూడా పొగుడుతున్నారు. ఇది మిత్రులారా, అంటే ఒక అసహాయ స్థితిలో ఏ పనైనా చేసుకోవచ్చు, ఆఖరికి వేశ్యావృత్తి అయినా చేసుకోవచ్చు. కానీ అలాంటి వాళ్ళతో డబ్బున్న వాళ్ళు సాగించేటటువంటి నాటకాలు ఉన్నాయి, ఆటలు ఉన్నాయి, దాన్ని కేంద్రంగా తీసుకొని అలాంటి పాత్రని హీరోయిన్గా పెట్టి మొత్తం ప్రపంచం అంతా జేజేలు కొట్టించాడు. ప్రపంచం అంతా కూడా ఓహో బ్రహ్మాండమైనటువంటి సినిమా అని చెప్పి మెప్పించాడు డైరెక్టర్. ఎవరు? షాన్ బేకర్. ఇగో ఈయన. ఈ షాన్ బేకర్ అనేటటువంటి డైరెక్టర్ చూపించిన అత్యంత ప్రతిభ వల్లే ఈ సినిమాకు 5 అవార్డులు వచ్చినాయని చెప్పి చెప్తారనమాట. మిత్రులారా, ఇది ఈ సినిమా గొప్పతనం. బహుశా మనకి త్వరలోనే అందరికీ కూడా అందుబాటులోకి రావచ్చు ఈ సినిమా. ఏది ఏమైనా కథలో నాయకురాలు తన వృత్తి ఏమిటి అనేది కాదు, కానీ ధనవంతుల యొక్క ప్రవృత్తి ఏమిటి, నిస్సహాయుల యొక్క అసహాయత ఏమిటి, ఈ మధ్యన నలిగిపోయినటువంటి జీవితం ఏమిటి, ప్రేమ ఏమిటి, వీటన్నిటికీ సంబంధించినటువంటి మోడర్న్ టెక్నాలజీతో తీసినటువంటి ఈ గొప్ప సినిమా. అందుకనే దీనికి 5 అవార్డులు వచ్చినాయి అన్నమాట. ఇది మిత్రులారా, ఆస్కార్ పండగలో 5 అవార్డులు గెలుచుకొని హల్చల్ చేసినటువంటి సినిమా. ఏమిటా సినిమా పేరు? అనోరా. థ్యాంక్ యూ.